హాయ్ ఫ్రెండ్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఒక యోగి ఆత్మకథ 121వ రోజు అండి. ఈ రోజుని పరమహంస యోగానంద తిరిగి పడమటి దేశాలకు ప్రయాణించిన వైనాన్ని తెలుసుకుందాం. నేను భారతదేశంలోనూ అమెరికాలోనూ యోగశాస్త్ర పాఠాలు చాలా చెప్పాను. కానీ ఒక హిందువుగా ఇంగ్లీష్ విద్యార్థులకు క్లాసులు నడుపుతున్నందుకు అపూర్వమైన ఆనందంతో ఎంతో సంతోషంగా ఉందని చెప్పాలి. నా లండన్ క్లాస్ విద్యార్థులు ప్రశంసాసూచకంగా నవ్వారు. రాజకీయ సంక్షోభాలు ఏమీ లేని మా యోగశాంతిని భంగపరచలేదు. భారతదేశం ఇప్పుడు పవిత్ర స్మృతి మాత్రమే అయింది. అది 1936లో సెప్టెంబర్ నెల. లండన్లో ఉపన్యాసం ఇస్తానన్న 16 నెలల క్రిందట ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికని ఇప్పుడు నేను లండన్ వచ్చాను. ఇంగ్లండ్ కూడా అమరమైన యోగ సందేశాన్ని అందుకోవాలన్న ఉత్సాహంతో ఉంది. పత్రికా విలేకరులు, న్యూస్ రీల్ కెమెరామెన్ గ్రాస్ వెనార్ హౌస్లో నా బసకు వచ్చి ముసిరేశారు. వరల్డ్ ఫెలోషిప్ ఆఫ్ ఫెయిత్స్ తాలూకు బ్రిటిష్ జాతీయ మండలి వాళ్ళు వైట్ఫీల్డ్ కాంగ్రిగేషన్ చర్చిలో సెప్టెంబర్ 29న ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో నేను సత్సంగం మీద విశ్వాసం నాగరికతను ఎలా రక్షిస్తుంది అన్న బరువైన విషయం మీద మాట్లాడాను. కాక్స్టన్ హాల్లో రాత్రి 8 గంటలకు జరిగిన ఉపన్యాసాలు శ్రోతల్ని ఎంత అధిక సంఖ్యలో ఆకర్షించాయంటే వాళ్ళలో బయట మిగిలిపోయిన వాళ్ళు విండ్సర్ హౌస్ ఆడిటోరియంలో 9:30 గంటలకు జరిగే నా 2వ ఉపన్యాసం కోసం వేచి ఉన్నారు. ఇలా 2 రాత్రులు జరిగింది. ఆ తరువాత జరిగిన యోగ విద్యా తరగతుల్ని శ్రీ రైట్ మరో హాల్కు మార్చాల్సినటువంటి పెద్దగా పెరిగింది ఆ సంఖ్య. ఇంగ్లీష్ వాళ్ళ పట్టుదల ఆధ్యాత్మిక బంధుత్వంలో ఎంతో ప్రశంసనీయంగా వ్యక్తమవుతుంది. నేను ఆ దేశాన్ని విడిచి వచ్చిన తర్వాత లండన్ యోగ విద్యార్థులు నిష్టగా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కేంద్రాన్ని ఏర్పరచుకొని ఘోర యుద్ధం జరుగుతున్న సంవత్సరాల్లో కూడా నియమ ప్రకారంగా వారానికోసారి ధ్యాన సమావేశాలు ఏర్పాటు చేసుకునేవారు. ఇంగ్లాండ్లో మరుపురాని రోజులు, కొన్నాళ్ళు లండన్లో నగర విహారం, తర్వాత సుందరమైన పల్లె ప్రాంతాల సందర్శన, బ్రిటిష్ చరిత్రలో నిలిచిపోయిన మహాకవులవి, వీరులవి జన్మస్థలాలు, సమాధులు చూడటానికి నేను శ్రీ రైట్ నమ్మకంగా పనిచేసే ఫోర్డ్ కారుని ఉపయోగించాం. మా చిన్న బృందం అక్టోబర్ చివరిలో బ్రేమన్ ఓడలో సౌదాంప్టన్ నుంచి అమెరికాకు బయలుదేరింది. న్యూయార్క్ రేవులో ఉన్న గంభీరమైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటపడేసరికి మా గుండెలు ఆనందంతో ఎగిసిపడ్డాయి. మా ఫోర్డ్ కారు సనాతన భూముల్లో పడ్డ అవస్థల వల్ల ఒక్క రవ దెబ్బతిన్నప్పటికీ ఎంతో దృఢంగానే ఉంది. ఇప్పుడు అది అమెరికా ఖండం ఒక వైపు నుంచి మరొక వైపుకి సురుగ్గా ప్రయాణం చేస్తూ కాలిఫోర్నియా వైపు సాగింది. 1936 ముగుస్తుందనగా మౌంట్ వాషింగ్టన్ కేంద్రాన్ని చేరాం. లాస్ ఏంజల్స్ కేంద్రంలో ప్రతి ఏటా సంవత్సరాంత సెలవుల్లో క్రిస్మస్ ఉత్సవాలు డిసెంబర్ 24 నాడు వరుసగా 8 గంటల పాటు జరిగే సామూహిక ధ్యానంతో ఆధ్యాత్మిక క్రిస్మస్, ఆ మరునాడు విందుతో సామాజిక క్రిస్మస్ జరుగుతాయి. ఈ ముగ్గురు ప్రపంచ యాత్రికులకు పునరాగమన సందర్భంగా స్వాగతం చెప్పడానికి దూరాల్లో ఉన్న నగరాల నుంచి ప్రేమిత్రులు, విద్యార్థులు రావటం వల్ల ఈ సంవత్సరం ఉత్సవాలు అద్భుతంగా జరిగాయి. క్రిస్మస్ నాటి విందులో ఆ శుభ సందర్భం కోసం 15,000 మైళ్ళ నుంచి తెచ్చిన నాజూకు వస్తువులు ఎన్నో ఉన్నాయి. కాశ్మీర్ నుంచి గుచ్చి పుట్ట గొడుగులు, డబ్బాలో పెట్టిన రసగుల్లాలు, మామిడి తాండ్ర అప్పడాలు, ఐస్ క్రీం గుబాళింపు కోసం వేయటానికి తెచ్చినటువంటి కేవడా పూల నూనె, తాపీ పన్నీలు, పూల నూనె లాంటివి ఎన్నో ఉన్నాయి. ఆనాటి సాయంత్రం మేము కళ్ళు మిరుమిట్లు గొలిపే ఒక పెద్ద క్రిస్మస్ చెట్టు చుట్టూ చేరాం. దానికి దగ్గరలోనే సుగంధం వెదజల్లే
సైప్రస్ కొయ్య దొంగలతో మండుతున్న నిప్పుగూడు ఒకటి ఉంది. ఇక కానుకలు అందించే సమయం. నేల 4 చెరుగుల నుంచి తెచ్చిన కానుకలు. పాలస్తీనా, ఈజిప్ట్, భారతదేశం, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ దేశాల యొక్క ముఖ్యమైన ప్రదేశాలను తెచ్చినవి అవి. అమెరికాలోని ప్రేమాస్పదుల కోసం ఉద్దేశించిన నిధుల్ని ఏ దొంగ చేతికి చిక్కకుండా కాపాడటం కోసం వాటిని భద్రపరిచిన పెట్టెల్ని ప్రతి విదేశపు కోడల్లోనూ శ్రీ రైట్ ఎంతో శ్రమ తీసుకొని లెక్క పెడుతూ ఉండేవాడు. పుణ్యభూమి పాలస్తీనా నుంచి పవిత్రమైన ఆలివ్ ధాతు పలకాలు, బెల్జియం హాలండ్ నుంచి నాజూకు లేసులు, కసీదాలు, పెర్షియన్ తివాసీలు సున్నితంగా నేసిన కాశ్మీర్ శాలువాలు, మైసూరు నుంచి తెచ్చిన గంధపు చెక్క పళ్ళాలు, మధ్య పరగణాల నుంచి నందికంటి రాళ్ళు, ఏనాడో గతించిన భారతీయ రాజవంశాల వాళ్ళ నాణ్యాలు, రత్న ఖచ్చితమైన పూల కూజాలు, కప్పులు, సూక్ష్మ చిత్రాలు, గోడలకు వేలాడదీసే పటచిత్రాలు, పూజా పరిమళ ద్రవ్యాలు, డిజైన్లు, అద్దినటువంటి స్వదేశీ నూలు, అద్దెకం బట్టలు, లక్క సామాగ్రి, మైసూరు దంత సామాగ్రి, పింగాణి పాత్రలు, ఇతర సామాన్లు, ప్రార్థనకు కూర్చోటానికి వేసుకునే గొంగళ్ళు, ఇలా ఒకటేమిటి 3 ఖండాల నుంచి కొల్లగొట్టుకొచ్చిన సామాగ్రిల మరి వీటి అన్నిటిలోనూ ఉంది. చెట్టు కింద పేర్చిన పెద్ద గుట్టలో నుంచి అందంగా ఆచ్ఛాదన చేసిన పెట్టెలు తీసి ఒకదాని తర్వాత ఒకటి పంచిపెట్టాను. సిస్టర్ జ్ఞానమత మృదు స్వభావము, గాఢమైన ఆత్మదర్శనము కలిగిన సాధువర్తురాలమీవే. నేను దేశంలో లేని సమయంలో మౌంట్ వాషింగ్టన్ కేంద్ర నిర్వహణ భారం వహించిన ఈ అమెరికా మహిళకు పొడుగాటి పెట్టె ఒకటి అందించాను. ఉల్లిపర కాగితాలు విప్పి బంగారు జరీగల బనారస్ పట్టు చీర ఒకటి పెట్టెలోంచి పైకి తీసింది ఆవిడ. థ్యాంక్ యూ సార్, ఇది భారతదేశ యొక్క వైభవాన్ని కళ్ళ కట్టినట్టు చూపిస్తుంది. మిస్టర్ డిటిక్సన్, ఆ తర్వాతి కానుక నేను కలకత్తా బజారులో కొన్నది. డికిన్సన్ గారికి ఇది బాగా నచ్చుతుంది అనిపించింది నాకు. కొంటున్నప్పుడు ప్రేషిష్యుడైనటువంటి శ్రీ ఈఈ డికిన్సన్ 1925లో మౌంట్ వాషింగ్టన్ కేంద్రాన్ని స్థాపించినప్పటి నుంచి ప్రతి క్రిస్మస్ మహోత్సవానికి హాజరవుతూనే ఉన్నాడు. ఈ 11వ వార్షికోత్సవంలో ఆయన నా ఎదుట నిలబడి పొడుగాటి పెట్టెకు కట్టి ఉన్న రిబ్బన్లు విప్పుతున్నాడు. వెండి కప్పు భావోద్రేకంతో పెనుగులాడుతూ ఆయన పొడుగాటి వెండి కప్పు కేసి తేరిపార చూస్తున్నాడు. దిమ్మెరపోయినట్లు అయి దూరంగా ఒక కుర్చీలో కూర్చున్నాడు కూడా. శాంటా క్లాస్గా నేను నిర్వహిస్తున్న పాత్రను కొనసాగించే ముందు నేను ఆయన వైపు చూసి ఆప్యాయంగా చిరునవ్వు నవ్వాను. కానుకలన్నీ ప్రసాదించే దేవుని తెలుసుకొని కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన జరపడంతో సాయంకాలం కార్యక్రమం ముగిసింది. ఆ తర్వాత సామూహికంగా క్రిస్మస్ గీతాల బృందగానం జరిగింది. తర్వాత ఒకసారి శ్రీ డికిన్సన్కు నేను ఇష్టాగోష్ఠిగా ఇలా ముచ్చటించుకున్నాం. సార్, నాకు వెండి కప్పు ఇచ్చినందుకు మీకు ఇప్పుడు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అన్నాడు ఆయన. క్రిస్మస్ నాటి రాత్రి మాట్లాడటానికి నా నోట మాట కూడా రాలా. ఆ కానుక మీకోసం ప్రత్యేకంగా తెచ్చానండి. ఆ వెండి కప్పు కోసం నేను 43 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నానండి. అదో పెద్ద కథ. ఎంతకాలం దాన్ని నా గుండెలను దాచిపెట్టుకున్నా అంటూ ఈ కథ నాటకీయంగా మొదలవుతుంది అని చెప్తున్నాడు. మా అన్నయ్య, నేను ఒకరోజు నీళ్లలో మునిగిపోతున్నప్పుడు మా అన్నయ్య తమాషాకి నన్ను ఒక నీళ్ల మడుగులో నెట్టేసి చూస్తున్నాడు. అది 15 అడుగుల లోతు ఉంది. నెబ్రాస్కా పట్టణంలో ఉంది అది. అప్పటికి నాకు 5 ఏళ్ళు. నేను రెండోసారి నీళ్లలో మునిగిపోతుండగా కళ్ళు మిరుమిట్లు గొలిపే వన్నె వెలుతురు ఒకటి కనిపించింది. చుట్టుప్రక్కలంతా ఆ వెలుతురుతో నిండిపోయింది. దాని మధ్యలో ఒక మనిషి ఆకారం కనిపించింది. ఆయన కళ్ళు ప్రశాంతంగా ఉన్నాయి. ఆయన చిరునవ్వు నాకెంతో అభయమిస్తున్నట్లుగా ఉంది.
నా శరీరం మళ్ళీ మూడోసారి మునక వేస్తూ ఉండగా మా అన్నయ్య స్నేహితుల్లో ఒకతను సన్నగా పొడుగ్గా ఉన్నవి విలో చెట్టు కొమ్మ ఒకటి అందుకొని బాగా క్రిందికి వంచాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న నేను దాన్ని వేళ్లతో గట్టిగా పట్టేసుకున్నాను. పిల్లలందరూ కలిసి నన్ను ఒడ్డుకెక్కించి ప్రథమ చికిత్స చేశారు. 12 ఏళ్ల తర్వాత, అంటే 17 ఏళ్ల వయసులో నేను మా అమ్మతో కలిసి షికాగో వెళ్ళాను. 1893 సెప్టెంబర్ నెల అది. వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్, అంటే ప్రపంచ మత మహాసభలో ఇలాంటి సభలు జరుగుతున్నటువంటి రోజులు. ఒక పెద్ద వీధిలో నేను మా అమ్మ కలిసి వెళ్తూ ఉండగా నేను మళ్ళీ ఉజ్వలమైన ఒక పెద్ద మెరుపు చూశాను. మాకు కొన్ని అడుగుల ముందు నింపాదిగా నడుచుకుంటూ వెళ్తున్న ఒక ఆయన కనిపించాడు. కొన్నాళ్ల క్రిందట నాకు అంతర్దర్శనంలో కల్పించినటువంటి ఆయనే ఈయన. ఒక పెద్ద సభామందిరానికి చేరి గుమ్మం దాటి వెంటనే అదృశ్యమయ్యారు. అమ్మ, నేను మునిగిపోతున్న సమయంలో కనిపించే ఆయన ఈయనేనమ్మా అని గట్టిగా అరిచాను. వెంటనే అమ్మ నేను గబగబా ఆ భవనంలోకి చొరబడ్డాం. ఆయన ఉపన్యాస వేదిక మీద కూర్చొని ఉన్నారు. ఆయన భారతదేశం నుంచి వచ్చిన స్వామి వివేకానంద గారని ఆ తర్వాత తెలుసుకున్నాం. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరి వివేకానంద గారి యొక్క ఆ కలయికను గురించి మనం వివరాలు తెలుసుకుందాం. ఓకే, ఇట్లు మీ రామిరెడ్డి మానసరావు. థ్యాంక్ యూ.